నా ఓన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఉన్నాను. అంతకుముందు ఒక 10 ఏళ్ళు పనిచేశాను. టోటలీ 35 ఇయర్స్. మోస్ట్ ఆఫ్ ది స్మాల్ బిజినెస్ ఓనర్స్‌తో పనిచేశాను. అరౌండ్ 3,500 కంపెనీస్. పీపుల్‌తో పాటు ఎలా గ్రో కావచ్చు, దట్ వాజ్ మై బిజినెస్. మేము బిల్డ్ చేసిన కంపెనీ సర్వీసెస్ బిజినెస్. ఇట్స్ a 250 crore business. So I started with 30,000 rupees. Somebody loaned me and about 20,000 rupees నాదేదో పిఎఫ్ నుంచి వచ్చేస్తే దాంతో స్టార్ట్ చేశాను 2001లో. అట్లాగే మీరు ఫేస్బుక్ వాడతారు. అందులో ఫస్ట్ ఫ్యూ ఎంప్లాయీస్ వే బ్యాక్ ఇండియా ఆపరేట్ చేసినప్పుడు we started with them as a journey. Just to give you brief, నేను 25 years నుంచి నా ఓన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఉన్నాను. అంతకుముందు ఒక 10 ఏళ్ళు పనిచేశాను. సో టోటలీ 35 ఇయర్స్. బట్ లాస్ట్ 25 ఇయర్స్ ఈజ్ మోర్ అక్రాస్ ద కంట్రీ. మోస్ట్ ఆఫ్ ది స్మాల్ బిజినెస్ ఓనర్స్తో పనిచేశాను. అరౌండ్ 3,500 కంపెనీస్. ఓకే, ఇన్ అబౌట్ 16 డిఫరెంట్ ఏరియాస్లో, వేర్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దగా ఎదిగే వరకు వాళ్ళ జర్నీలో ఉన్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ పీపుల్తో పాటు ఎలా గ్రో కావచ్చు, దట్ వాజ్ మై బిజినెస్ ఫర్ సో లాంగ్. అండ్ ఫర్ ద లాస్ట్ 15-20 ఇయర్స్ వన్ మోర్ ప్యారలల్ ట్రాక్ ఏంటంటే, గ్లోబల్ కంపెనీస్ ఏవైతే ఇండియాలో సెటప్ చేయాలనుకుంటున్నారో దే డోంట్ హ్యావ్ టు సెటప్ ఫుల్లీ. లైక్ ఫస్ట్ డే వచ్చేసి ఓ కంపెనీ పెట్టేసి మొత్తం కాంప్లైన్సీ అన్ని ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ పీపులే కావాలి ఎట్లయినా వాళ్ళకు ఎక్స్పోర్ట్. సో ఆ పీపుల్ని మేము ఎంప్లాయ్ చేస్తున్నాం లాస్ట్ 20 ఇయర్స్. ఓకే, చిన్న కంపెనీస్గా ఉన్నప్పుడు, అంటే కంపెనీస్ పేరు తెలియనప్పుడు కూడా వాళ్ళు మా దగ్గర ఉంటారు. ఆ తర్వాత పెద్ద కంపెనీ పేర్లు అయిపోయిన తర్వాత వాళ్ళ ఓన్ కంపెనీ ఫామ్ చేసి వాళ్ళను ట్రాన్సిషన్ చేస్తాం. అట్లాగే మీరు ఫేస్బుక్ వాడతారు. అందులో ఫస్ట్ ఫ్యూ ఎంప్లాయీస్ వే బ్యాక్ ఇండియా ఆపరేట్ చేసినప్పుడు we started with them as a journey, right? We didn't know that this company is going to be like this. అట్లా, సో ఎవ్రీ కంపెనీ హ్యాస్ అ పొటెన్షియల్. అట్లా ఎన్నో కంపెనీస్తో పనిచేసాము. 3,500 కంపెనీస్లో చాలా కంపెనీస్ మిడ్ లెవెల్కి మూవ్ అయిపోయాయి, స్మాల్ లెవెల్ నుంచి మిడ్ లెవెల్. అండ్ సమ్ కంపెనీస్ హ్యావ్ బికమ్ ద లార్జ్ కంపెనీస్, రైట్? ఐపీఓస్ కూడా వెళ్ళిపోయాయి చాలా మటుకు. ఈ కాలంలో ఇంకా ఎక్కువ ఐపీఓలు వెళ్తున్నాయి, ఎందుకంటే ఎస్ఎంఈ ఐపీఓస్ వచ్చాయి కాబట్టి. సో నేనున్న స్మాల్ కంపెనీస్ వర్క్ చేసినవి చాలా మటుకు ఎస్ఎంఈ ఐపీఓలోకి వచ్చేసాయి, రైట్? ఇఫ్ యూ సీ ఎస్ఎంఈ ఐపీఓస్ కూడా. బట్ దీంట్లో అన్నిట్లో వాళ్ళు ఆ లెవెల్కి పోవడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే వాళ్ళ కరెక్ట్ విజన్, రైట్? విజన్ని కరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తూ, నీకెంత విజన్ ఉందో నీ ఎంప్లాయీస్ కూడా అంతే ఉండాలి. ఉన్నప్పుడే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం, లేకపోతే యు ఆర్ అలోన్, రైట్? సో ఐ థింక్ దట్ ఈస్ ద మెథడ్ దట్ వీ వర్క్. సో రన్నింగ్ అ బిజినెస్ లైక్ ఎ బాస్ మీన్స్ దట్ యూ హ్యావ్ టు బి అ బాస్, బట్ నాట్ లైక్ ద బాసెస్ దట్ వీ నో who command or this thing, right? Boss, I'm sure, na definition of boss is that you are there to support that incubation of this company and the people, and you create everybody as a boss. I think that's the only time that you can build a better company. Irrespective of whether you are starting today, you're not starting today, it's the same. About 20 years back, okay, మీరు పీపుల్ మీద ఫోకస్ చేయాలి అంటే ఎవరు వినకపోయేవాళ్ళు. వెళ్ళి ఎంత మొత్తుకున్నా ఏముంది బాస్, నాకు ఫైనాన్స్ ఉంటే నేను కంపెనీ పెడతాను, యూనో మార్కెటింగ్ ఉంటే నేను చేస్తాను అనేవాళ్ళు. కానీ మారిపోయింది. ఈ కాలంలో ఎవరైతే ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఐ నీడ్ గుడ్ పీపుల్ నాతో పాటు. ఎందుకు అంటే అన్ని పనులు మీరు చేయలేరు కదా. మీరు ఒక 500 crores turnover, 600 crores turnover అయిపోయిన తర్వాత మీరే చేస్తారా? మీరు చేయరు కదా ఎట్లయినా. సో యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ దట్ యూ హ్యావ్ టు బి అన్ ఇంజిన్ టు సపోర్ట్. యూ హ్యావ్ టు బి ఎ క్యాటలిస్ట్. వాళ్ళ కంపెనీని గ్రో చేయడానికి క్యాటలిస్ట్గా మీరు ఉండాలి, కాబట్టి అది మ్యాండటరీ. మెనీ ఎ టైమ్స్ నేను చూసింది ఏంటంటే, ఐ వర్క్ విత్ ఆల్ ది ఇండస్ట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇక్కడ అన్నీ రాస్తున్నాయి, ఫుడ్ బిజినెస్ ఇవన్నీ రాస్తున్నాయి, రీటైల్. హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ద రీటైల్ అండ్ ఫుడ్ అండ్ నేమ్ ఎనీ బిజినెస్ ప్రాబ్లీ వుడ్ హ్యావ్ హెల్ప్ దెమ్ వెన్ దే ఆర్ known brands now, but 20 years back they were also like you sitting. So ఆ జర్నీ చూసాం కాబట్టి నా ఎక్స్పీరియన్స్లో ఏమేమి ఉన్నాయో అవి చెప్పగలుగుతాను. వైల్ స్లైడ్ మే బీ జస్ట్ డైరెక్షన్ ఫర్ అస్ టు అలైన్ అవర్ థాట్స్, అంతే మన ఆలోచనని. బట్ మీరు క్వశ్చన్స్ అడగొచ్చు యాజ్ యూ గో, దెన్ వీ విల్ ఫోకస్ ఆన్. సో దట్స్ మై జర్నీ. యాజ్ ఆన్ టుడే మేము బిల్డ్ చేసిన కంపెనీ సర్వీసెస్ బిజినెస్. ఇక్కడెక్కడో సర్వీస్ చూశాను. So it's a 250 crore business. So I started with
30,000 rupees somebody loaned me, and about 20,000 rupees నాదేదో పిఎఫ్ నుంచి వచ్చేస్తే దాంతో స్టార్ట్ చేశాను 2001లో. ఈరోజు 2025. ఓకే, సో along with my kids, this also grown up. Okay, and ఈ జర్నీలో నా జర్నీ అంతా ఎంటర్ప్రెన్యూర్స్తోనే అయింది కాబట్టి స్టార్టింగ్ ఫ్రమ్ డే జీరో ఎంటర్ప్రెన్యూర్ నుంచి ఆర్ మైనస్ ఎంటర్ప్రైజెస్ నుంచి పీపుల్ హూ వెంట్ ఆన్ ఫర్ పబ్లిక్, a very large this thing. So I only can explain as we go on ఎలా అవుతుంది అనేది. I'm sure we'll focus on the target because I think vision ఏంటంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక సీఏ దగ్గరికి వెళ్ళాను. సీఏ దగ్గరికి వెళ్ళి, సార్ మనము దీన్ని లిస్ట్ చేయాలి సార్ అన్నాను. అలా ప్రిపేర్ కావాలి మనం అన్నాను. అరే ఏం మాట్లాడతావు, నువ్వు ఇంకా మొదలే పెట్టలేదు, నువ్వు లిస్టింగ్ అంటున్నావు. దిస్ వాజ్ ద కామెంట్ ఇన్ 2001. అండ్ అప్పటికి నాకు కూడా తెలియదు అసలు లిస్టింగ్ అంటే ఏం తెలియదు, ఏడిపోతున్నో తెలియదు. కానీ దట్ వాజ్ వెరీ క్లియర్ లిస్టింగ్ అని. ఆ తర్వాత వీ వర్ ద ఫస్ట్ కంపెనీ లిస్టెడ్ ఇన్ ది హెచ్ఆర్ స్పేస్. ఒక్కో స్పేస్లో వస్తుంది కదా, దట్ వాజ్ ద ఫస్ట్ వన్ ఇన్ 2016. నేను చేసినప్పుడు ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో ఇక్కడ సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ కంపెనీ యాక్చువల్లీ. అంటే ఒక కొత్త ప్లాట్ఫామ్ ఇండియా లాంచ్ చేసినప్పుడు సౌత్ ఇండియా నుంచి అట్లీస్ట్ ద ఫస్ట్ వన్ దట్ వీ వర్ లిస్టెడ్ అట్లా అన్నట్టు. సో ఆపర్చునిటీస్ వస్తాయి, బట్ అన్లెస్ యూ హ్యావ్ ఎ క్లియర్ విజన్, యూ నీడ్ టు సీ దట్ కంటిన్యూస్లీ అండ్ యూ నీడ్ టు బిల్డ్. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ అది చెప్పానంటే, నీతో పాటు ఉండేవాళ్ళు దే షుడ్ నో దట్ క్లియర్లీ. ఇఫ్ దే డోంట్ నో, ఆ ముందు అది ఉండదు. సో ఐ థింక్ దట్స్ వాట్ వీల్ clearly focus on these and what kind of tools that you need, right? And of course, then last 3 లో పెట్టారు కానీ ఫస్ట్ మేము ప్రాబ్లీ త్రీ పైకి ఉండాలి, బట్ ఇట్స్ రివర్స్ పిరమిడ్ ఎందుకంటే టీమ్ ఈజ్ ద ఫౌండేషన్. సో ప్రాబ్లీ ఐ థింక్ దట్స్ ద వే ఇట్స్ స్ట్రక్చర్డ్. ఓకే, సో ఐఎమ్ షూర్ ఇంకోటి కూడా చెప్పొచ్చు. ఈరోజు మీరు పెన్సిల్తో రాయమన్నారు, పెన్తో రాసినా పర్వాలేదు, కానీ అదేదో శిలాశాసనం కాదు కదా, అది మారుతూనే ఉంటుంది, రైట్? ఇప్పటికి కూడా నేను 23 ఏళ్ళకి నా బిజినెస్ రన్ చేస్తున్నా కానీ ఈ రోజు కూడా మళ్ళీ మారుతుంది. ఎందుకంటే ప్రపంచం మారుతుంది. ఈరోజు మళ్ళీ అందరూ ఏఐ అంటున్నారు సడన్గా. ఫుడ్ ఏఐ అన్నా ఇప్పుడు ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు, కానీ ఏ అయితే తినము, కానీ హౌ ఇట్ అప్రోచెస్ ఈస్ గో డిఫరెన్స్. కాబట్టి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఒకటి ఆల్వేస్ ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు రాసినంత మాత్రాన మీరు అదే అని కాదు. ఎందుకంటే ఒక ఆపర్చునిటీ వస్తుంది, అది చేంజ్ అవుతుంది, ఇంకో ఆపర్చునిటీ వస్తుంది, చేంజ్ అవుతుంది. సో ఇట్స్ ఆల్వేస్ అన్ ఐటరేషన్ ప్రాసెస్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెవర్ సే దట్ ఓకే నేను ఇదే ఫిక్స్ అయిపోయాను, ఇదే చేస్తా అంటే మళ్ళీ వి బికమ్ డైనోసార్స్ కదా. సో కాబట్టి ముందుకెళ్ళాలి అని అంటే యూ హ్యావ్ టు కీప్ చేంజింగ్ అండ్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్. సో దట్స్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ బ్లూ ప్రింట్ వాట్ యూ క్రియేట్ టుడే విల్ ప్రాబబ్లీ చేంజ్ యాజ్ ద టైమ్ పాసెస్. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఆల్సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువగా వినండి. వినడం ఒకటే అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే వింటూ ఉంటుంటే ఎక్కువ ప్రాసెసింగ్కి నీకు ఐడియాస్ వస్తాయి, రైట్? అదర్వైజ్ జనరలీ ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు మనది ఒకవేళ ఐడియా ఉందంటే మనం చెప్పామనుకో టీమ్కి, ఎంతసేపు వాళ్ళని అదే పుష్ చేయడం. అన్లెస్ దే అండర్స్టాండ్ యూ కాంట్ పుష్, రైట్? మేక్ దెమ్ అండర్స్టాండ్. ఈదర్ యూ గెట్ కన్విన్స్డ్ ఆర్ దే షుడ్ గెట్ కన్విన్స్డ్, రైట్? ఈదర్ వేస్ షుడ్ బి దేర్ యాజ్ అ జర్నీ. అదొకటి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మూవ్ అయినప్పుడు. సో ఐ థింక్ ద బెస్ట్ వే టు స్టార్ట్ ఈస్ టు Sudhir is guiding in a way that you should really start with something that you have in mind, so that at least what you have in mind, probably our discussion can go along with that. Revenue రెండు విధాలుగా ఉంటుంది ఈ కాలంలో. మీరు అంటారు రెండు ఒకటేమో టాప్ లైన్, ఒకటేమో బాటమ్ లైన్, రైట్? కొన్ని బిజినెస్లో టాప్ లైన్ ఎక్కువ ఉంటుంది, బాటమ్ లైన్ 0.01% కూడా ఉంటుంది. బట్ అటువంటిప్పుడు ఆ నెంబర్ పెద్దగా ఉండాలి. వేరేస్ టాప్ లైన్ బాటమ్ లైన్ క్లోజర్ ఉంటే తక్కువ ఉండొచ్చు, రైట్? సో బేస్డ్ ఆన్ దాట్ యూ కెన్ రైట్ వాట్ ఆర్ your average that you wanted to build, whatever the business that you are building right now. We'll look at 1 or 2 of those things and see how it can be reviewed. If you are a proprietor, the person will come only, right? But again, it's an entity. Look at your entity as an income. How do you want to really build it? Turnover. Always turn. That's why I said top line and bottom line. So, ఇది ఒకటి 5th లో డైలీ టార్గెట్ అని ఒకటి ఉంది కదా. దీన్ని ఏమంటారంటే లీడ్ ఇండికేటర్స్ అంటారు. అంటే ఏ పనినైతే నువ్వు కంటిన్యూస్గా చేయడం వల్ల నీకు సక్సెస్ వస్తుందో అది రాయి. అందరికీ మెయిట్ ప్రాబ్లం ఉంటుంది, ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. సో అర్బన్ కంపెనీ నైస్.
ఐ రిమెంబర్ 2001లో ఒక ఫ్రెంచ్ లేడీ హైదరాబాద్లోకి వచ్చినప్పుడు మెయిడ్ సర్వీసెస్ అప్పుడు స్టార్ట్ చేసింది. కానీ షీ వాస్ టూ ఎర్లీ ఫర్ ద మార్కెట్ ఎట్ ద టైమ్. షీ కైండ్ ఆఫ్ 3 years రన్ చేసింది, చాలా హార్డ్ అప్పుడు. బట్ నౌ ఐ థింక్ ఇట్ ఇస్ బికమ్ మోర్ ఈజీ. కామన్ ప్రాబ్లం అదే అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. ఓన్లీ మేడ్స్ అంటే ఓన్లీ హౌస్ హోల్డ్ థింగ్సే కాదు. సపోజ్ నాకు వంటలు కొన్ని రావు అంటే లైక్ మురుకులు చేయడం సంథింగ్ అలాంటి వాటికి కూడా హైర్ చేసుకో, చిన్న చిన్న హెల్పింగ్ థింగ్స్ వెరీ నైస్. అలాంటి వాటికి హైర్ చేసుకునేలాగా హెల్పింగ్ హ్యాండ్స్ లాగా వాళ్ళు. ఓకే. కానీ అది ఎలా ప్రాపర్గా బిల్డ్ చేయాలో ఇంకా తెలియదు. No, but it's a good thought and good problem to solve. So what kind of I have to targets have you research. written any targets? రాసారా అక్కడ ఏమన్నా రాసారా? రాసాను కానీ టెంటేటివ్గా. ఓకే. సో దీంట్లో ఏంటంటే టాప్ లైన్ ఉంటుంది, ఎందుకంటే ఈ మెయిట్స్ వాళ్ళది టోటల్ శాలరీ ఉంటుంది కదా, మీ యాక్చువల్లీ ఫీజు వచ్చేది మీరు ఏదైతే కమిషన్ డిఫరెన్స్ ఉంటుందో అది మీ రెవెన్యూ అవుతుంది, అంతే కదా? ఓకే ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఓన్లీ టార్గెటింగ్ హూ నీడ్స్ ఇట్ మీరు టార్గెట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం వెల్ ట్రైన్డ్ వాళ్ళు ఉండాలి. మళ్ళీ కస్టమర్ సర్వీస్ అండ్ రేటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాని గురించి రీసెర్చ్ చేయడానికి టైం కావాలి. ఓకే ఓకే. నో ఐఎమ్ షూర్ ఇప్పుడు కొత్తగా రీసెర్చ్ చేయాల్సిన ఎక్కువేం లేదు, ఎందుకంటే ఈ సర్వీసెస్ అన్ని ఆల్రెడీ స్టార్ట్ అర్బన్ అవుతున్నాయి కాబట్టి. కంపెనీస్ ఆల్రెడీ దే స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. వాళ్ళు కూడా కొత్తగా విత్ ఇన్ 15 minutesలో మెయిడ్స్ రావడానికి రెడీ అవ్వగా వాళ్ళు ఆల్రెడీ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేశారు. ఇన్స్టా మెయిడ్స్ ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు విత్ ఇన్ 15 minutesలో. ఓకే అది ఎక్సలెంట్. పెద్దగా నో ఐ థింక్ మనకు ఒకటి ఏంటంటే వాడు స్టార్ట్ చేసిందని కాదు, స్కోప్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది ఎవ్రీ హోమ్కి ఇది ఒక ప్రాబ్లం. అవును అబ్సల్యూట్లీ. అదే ప్రాబ్లం ఎంత పెద్దదంటే ఎంతమంది వచ్చినా కానీ చేయొచ్చు. సో దట్స్ గుడ్ ఆపర్చునిటీ మీకు. హైదరాబాద్ లో ఎన్నో ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే 5-6 టవర్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఒక 7 years బ్యాక్ ఒక వన్ ఆఫ్ ద టవర్ వెన్ వి వర్ లుకింగ్ ఎట్ టు బై, అక్కడ వాడు ఏం చేస్తారంటే బై డిఫాల్ట్ దిస్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ది మెయింటెనెన్స్, అలా కూడా చేశారు. సో మేబీ యూ కెన్ థింక్ అబౌట్ ఇట్, రైట్? యూ కెన్ టై అప్ అండ్ సే దట్ దిస్ హోల్ బిల్డింగ్ ఈస్ మేనేజ్డ్ బై యూ, కుడ్ బి ఆల్సో ఏ గుడ్ చాయిస్, రైట్? సో దట్ యువర్ క్యాప్టివిటీ కావాలి. ఎప్పుడైనా సరే మన బిజినెస్కి ఏం కావాలంటే క్యాప్టివిటీ కంటిన్యూటీ ఉండాలి ఎప్పుడు, అప్పుడే మనం సస్టైనబుల్ అవుతాం. ఎప్పుడైతే చిల్లరగా ఒక చిన్న చేసి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే రోజు మళ్ళీ మళ్ళీ ఇంకో వెతుక్కోవడం అలా ఉండకుండా చూసుకోండి. ఎప్పుడైనా సరే ఏ స్మాల్ బిజినెస్ అయినా సరే ఈవెన్ తక్కువ డబ్బులు వచ్చినా క్యాప్టివిటీ ఉండేట్టు చూసుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఐఎమ్ షూర్ ద టూల్స్ దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జనరలీ మనం స్టార్ట్ చేసినప్పుడు బెస్ట్ టూల్ ఏంటంటే మీ బుక్ అయితే ఫస్ట్ మీ బెస్ట్ టూల్ అంటే అంటిల్ యువర్ ఐడియాస్ ఎవ్రీథింగ్ అది బేస్ ఫస్ట్ ఫ్రెండ్ అవుతారు. ఆ తర్వాత వచ్చేసి మీకు టిపికల్ ది ఎక్సెల్ షీట్స్ ఆర్ వర్డ్ డాక్యుమెంట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ విచ్ ఇస్ ద నెక్స్ట్ థింగ్. ఎంతమంది వాడతారు ఎక్సెల్ షీట్స్ ఇక్కడ? యూ ఆల్ యూస్ ఎక్సెల్ షీట్స్ రైట్ నౌ, దట్స్ ది డిపెండెన్సీ. బట్ అదర్వైజ్ నవడేస్ ఏమైందంటే SaaS మోడల్స్ వచ్చేసాయి కాబట్టి, ఇప్పుడు SaaS సర్వీస్ వచ్చినాయి కాబట్టి, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ వచ్చినాయి కాబట్టి ఐ థింక్ ఇట్స్ బికమ్ వెరీ వెరీ ఈజీ, రైట్? అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని కంపెనీస్ కూడా మీకు ఆటోమేటికలీ దోస్ టూల్స్ ఇఫ్ యు ఆర్ రిజిస్టర్డ్ అండర్ MSME కింద మీరు రిజిస్టర్ అయి ఉంటే ఆటోమేటికలీ దే ఆర్ గివింగ్ సమ్ క్రెడిట్స్ ఫర్ యూ టు యూస్ మోస్ట్ ఆఫ్ దీస్, లైక్ సేల్స్ ఆర్డర్ కానివ్వండి, ట్రాకింగ్ కానివ్వండి, ఇన్వెంటరీ కానివ్వండి. నేను ఫస్ట్ నాది ఇన్వాయిస్ క్రియేట్ చేసినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, నేను ఒకటి ఇన్వాయిస్ క్రియేట్ చేస్తే ఆల్మోస్ట్ 15 ఏళ్ల వరకు అదే వాడారు. అది మారలేదు, ఆ టెంప్లెట్ ఏం మారలేదు. నేను ఎందుకో 15 ఏళ్ళ తర్వాత అరే ఇంత బిజినెస్ చూస్తున్నావు అసలు ఏం చేస్తున్నావు ఒకసారి వెనక్కి చూసుకుంటే అయ్యో ఇది నేను అప్పుడెప్పుడో 2001లో ఆ డింజీ ఆఫీస్లో ఒక డార్క్ ఆఫీస్లో కూర్చొని చేసింది అదే వాడేస్తున్నారు. దెన్ వి సెడ్ ఓకే నౌ వీఆర్ ఎట్ ఎ స్కేల్, సో వీ షుడ్ నౌ స్టార్ట్ యూజింగ్ సమ్ టూల్స్ అనేది, రైట్? అప్పుడు దెన్ వీ గాట్ ది సేల్స్ ఆర్డర్ టూల్స్ అని, ట్రాకింగ్ అని, ఇటువంటి అన్నీ వచ్చాయి. సో ఐఎమ్ షూర్ దేర్ ఆర్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇప్పుడు ఆల్రెడీ. Google not only for search but also Google is useful for your collaboration also. అంటే టీమ్స్కి ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఈజియర్ టు కొలాబరేట్. ఒక దగ్గర ప్లాట్ఫామ్ ఉంటుంది, ఎవ్రీబడి సీస్ ద సేమ్ థింగ్. సో యూ కెన్ యూస్ ఎనీ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. నౌ యూ హ్యావ్ పేమెంట్ ఇన్వాయిసింగ్కి రెజో పే ఇవన్నీ వచ్చేసాయి కదా, భారత్ పే ఇవన్నీ. అండ్ మార్కెటింగ్ ఎంగేజ్మెంట్కి స్పెషల్లీ అఫ్కోర్స్ వాట్సాప్, గూగుల్ బిజినెస్, ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్. టీమ్ ట్రాకింగ్కి అఫ్కోర్స్ ఇవన్నీ వచ్చాయి. ఈవెన్ టీమ్ HRMS అటువంటివి కూడా చాలా చాలా చీప్ అయిపోయాయి. ఇట్స్ బికమ్ లైక్ 20 rupees per person per month or something just to onboard them, manage them and this thing. So atla all these tools are very necessary for you. But I think most important వీటన్నిటికంటే ఏంటంటే కింద లాస్ట్ ఉన్నది నన్ను అడిగితే,
అంటే నన్ను అడిగితే నేను మీ పొజిషన్లో ఉండి నన్ను అడిగితే ఏది ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే అది. ఎందుకు కస్టమర్ డేటాబేస్ సిఆర్ఎం, ఎందుకంటే ఇది మాత్రం గ్యారంటీ. మీరు ఏ బిజినెస్ అని రన్ చేయండి, ఎంత పెద్దనైనా బిజినెస్ చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి, చెప్పండి ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నాను, కానీ ఇఫ్ యూ ఆస్క్ మీ టుడే వాట్ ఐ డూ ఇస్ ఎవ్రీ డే సేల్స్ చేస్తాను అంతే. ఐ డోంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే ఆ ఇంజిన్ ఎంత కాలం అయితే లైవ్ ఉంటుందో, ఒక జీవనదిలా ఉండాలి అది. జీవనది అంటే తెలుసు కదా, ఎప్పటికీ ఎండిపోదు. జీవనది ఉంటే మనం జీవిస్తాం, మన కంపెనీ బతుకుంటుంది. సో కాబట్టి మీ రోల్ ఈవెన్చువల్లీ వైల్ యూ లీడ్ అండ్ టీమ్ని బిల్డ్ చేసి అందరి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ పెట్టి అన్ని పెట్టినా సరే మీ రోల్ మాత్రం ఆల్వేస్ లుక్ ఫర్ ద న్యూ థింగ్. ఎందుకు అంటే కస్టమర్ ప్రిఫరెన్సెస్ చేంజ్ అవుతుంటాయి, కొత్త కస్టమర్ సెగ్మెంట్స్ మీరు చూసుకోవాలి. ఎందుకంటే సర్వైవల్ కదా, నువ్వు ఐడెంటిఫై చేసి పాస్ ఆన్ చేస్తే వాళ్ళు చేసుకుంటూ పోతారు టీం. కానీ మీరు ముందు లేకుంటే, మీరు ముందు చూడకుంటే కష్టం. సో అందుకని ఏంటంటే మొదటి నుంచి ఆ కస్టమర్ డేటాబేస్ ఏదైతే మీరు క్రియేట్ చేసుకుని పెట్టుకుంటారో, రీవిజిటింగ్ దెమ్, గోయింగ్ బ్యాక్ టు దెమ్ ఆల్సో హెల్ప్స్ యూ. సమ్టైమ్స్ ఒకసారి వచ్చినాక ఆయన ఎప్పుడో బిజినెస్ ఇచ్చాడు అయిపోయిందంటే వదిలేస్తే కాదు. ఎందుకంటే జనరలీ రెఫరెన్స్ త్రూనే ఎక్కువ కస్టమర్స్ మనకు రాగలుగుతారు. ఎస్పెషలీ సర్వీసెస్ ఇండస్ట్రీలోనైతే ఇంకా దేర్ ఇస్ నో అదర్ వే. అండ్ ఫుడ్ బిజినెస్లో ఆఫ్ కోర్స్ దోస్ హౌ యూ క్రియేట్ యువర్ రీచ్. అండ్ రీటైల్ బిజినెస్లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, రైట్? స్టాకింగ్, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. ఆ స్టాక్ ఉంది అని అంటే యూఆర్ నాట్ డూయింగ్ వెల్. స్టాక్ ఎంత క్లియర్ చేస్తే అంత బెటర్. అంటే దట్ మీన్స్ ఆల్వేస్ యూ హ్యావ్ టు పుష్, యువర్ ఇన్వెంటరీ షుడ్ గో అవుట్ కదా. సో దీస్ అన్ని ట్రాకింగ్ చేసుకోవడానికి టూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ టూల్స్ మీరు పెట్టినంత మాత్రాన పీపుల్ యూజ్ చేయరు. వాళ్ళని టూల్ అలవాటు చేయడం అనేది మీ జాబ్. అర్థమైందా? ఎందుకంటే చాలాసార్లు చూస్తాం, మనం స్టార్ట్ చేస్తాం కానీ నీకు ఎక్సైట్మెంట్ ఉంటుంది యాజ్ అ బిజినెస్ ఓనర్, ఎక్సైట్మెంట్. కానీ ఆ ఎక్సైట్మెంట్, ఆ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏది కంఫర్టబుల్ ఉంటో అదే అందులోకి వెళ్ళిపోతారు చాలా మటుకు. సో కాబట్టి ఏ టూల్ యూస్ చేసినా కానీ మీరు ఫస్ట్ యూస్ చేసి ట్రై టు హెల్ప్ హౌ టు యూజ్ ఇట్. యూ ఆల్సో హ్యావ్ టు బి డూయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నట్టు వాళ్ళతో పాటు. He doesn't know the right tool to use actually. Right, okay, yeah. See, Excel is one for sure, okay? And also Excel lo kuda lot of templates tools ఉంటాయి ఆల్రెడీ. యాక్చువల్లీ యూ డోంట్ హ్యావ్ టు రీఇన్వెంట్ అవి, అదొకటి చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఇప్పుడు నువ్వు జోహో వాళ్ళది ఉంది కదా, దే ఆల్సో గివ్ ద ఎంటైర్ సూట్ ఫర్ యూ యాజ్ ఎ దిస్ థింగ్. ఇప్పుడు ఎందుకంటే ఎవరు ఇచ్చినా కానీ మీకు సిఆర్ఎం టూలు, హెచ్ఆర్ టూలు అవన్నీ యాక్చువల్లీ యాజ్ ఎ ఎస్ఎంఈ స్టార్ట్అప్ బిజినెస్ 1%, 2% ఉన్న వాటి నుంచి ఇస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఈ రోజు మీకు ఇవ్వడం వల్ల వాళ్ళకేం పోతలేదు, కానీ రేపు మీరు పెద్దగా అయినప్పుడు ఆటోమేటికలీ యు ఆర్ సో యూస్ టు. ఇంతకుముందు నేను అన్నాను, ఒక మనిషి టూల్కి అలవాటు పడితే ఇంకో టూల్కి పోవడం చాలా కష్టం. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. అందుకనే సో ఒక తీసుకున్నప్పుడే ఇఫ్ ఇట్ గాట్ ఎ సూట్ అనుకోండి మీకు ఈజీ అవుతుంది. అఫ్కోర్స్ యూ ఆర్ అడిక్టెడ్ టు ఇట్, తప్పదు. మరి ఇప్పుడు అదే సిగరెట్ తాగుతారు కదా, ఈ పెయిడ్ దానికి పోయేటప్పటికి వీ టేక్ ఎ షార్ట్ కట్, లేదు ఇంకోటి చేద్దాం అని. కానీ యాక్చువల్లీ ఆ చిన్నగా దగ్గర ఒక 10 రూపాయలు మీరు సేవ్ చేస్తారు, కానీ మీ ఆపర్చునిటీ మేబీ 100 రూపీస్ పోతూ ఉంటుంది. సో కొంచెం అది ఆలోచించండి. అంటే రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద టూల్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు చేయండి. ఎందుకంటే మళ్ళీ అలవాటు పడి ఇంకోటి ఎవడో ఫ్రీగా ఇస్తున్నాడు 100 వాటికి ఇస్తాడు అని అంటే వాడికి మూవ్ కావడము ఎంత డిఫికల్ట్ అంటే మీరు ఉన్నదంతా పొడగొట్టుకుంటారు. సో ఇది మాత్రం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఏదండి, ఐఎమ్ నాట్ సెల్లింగ్ ఎనీథింగ్. మీరు ఏదైతే తీసుకుంటారో మీరు చూడండి, మీకు ఎందుకంటే మీ బిజినెస్కి సంబంధించిన మటుకు అది ఈజీగా ఉందా లేదా చూసుకోండి. ప్రతి ఒక్కరు ఇస్తున్నారు టూల్స్, అట్లా సాస్ కంపెనీస్ ప్రతి ఒక్కరు ఇస్తున్నారు టూల్స్, కానీ మీరు చూస్ చేసుకోండి. మీరు ఒకసారి ఎక్స్పెరిమెంట్ మీరు చేయండి. అంటే యాజ్ అ బిజినెస్ ఓనర్ యూ షుడ్ ఫైండ్ ద రిలవెన్స్ టు యువర్ సెల్ఫ్. Sir, now I am using some tools. Can I tell my experience on that? Yeah, it's very important. జోహో అనేది మనకి ఎట్లా అంటే మల్టిపుల్ టైప్స్ ఉంది. జోహోలో మనం ఈ సోషల్ మీడియా పోస్ట్ని షెడ్యూల్ చేసుకోవచ్చు, మీ వర్క్ని ట్రాక్ చేసుకోవచ్చు జోహోలో. అదేవిధంగా మీ సంబంధించిన ఇన్వాయిస్లు కానీ ఎవ్రీథింగ్ విల్ కమ్ యూ. అండ్ లీడ్స్ ఆల్సో క్యాప్చర్డ్ ఆన్ జోహో సిఆర్ఎం, బట్ ఇట్ విల్ లిటిల్ కాస్ట్. ఐ థింక్ మంత్లీ వాళ్ళు 12,000 నుంచి అబోవ్ ఛార్జ్ చేస్తారు జోహో సిఆర్ఎం. దాంట్లో డిఫరెంట్ ఉంటాయి. మీకు ఎక్స్క్లూజివ్ లీడ్స్ కావాలంటే ఒక ప్యాకేజీ, సోషల్ మీడియా ప్లానింగ్ కావాలంటే ఒక ప్యాకేజీ, ఆల్ టుగెదర్ కావాలంటే ఒక ప్యాకేజీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ ద బెస్ట్ టూల్ ఇన్ మార్కెట్ జోహో. ఆ తర్వాత వ్యాపార్ ఉంది. వ్యాపార్ మీకు అది ఎవ్రీ ఇయర్ 3,000 సంథింగ్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. దట్ ఈస్ ఆల్సో వెరీ బెస్ట్ టూల్ క్రియేటింగ్ ద ఇన్వాయిస్. మీరు దాంట్లో మీరు కంప్లీట్గా మీ ఎక్స్పెండిచరు, మీ ఇన్వాయిస్లు, తర్వాతకి మీ శాలరీస్ ఎవ్రీథింగ్ ట్రాక్ చేసుకోవచ్చు వ్యాపార్ సాఫ్ట్వేర్.
ద రెస్ట్ ఆల్ గూగుల్ షీట్స్ మీకు తెలుసు. ఆ 2 అయితే నేను యూజ్ చేస్తాను, చాలా బాగుంది. ఇట్ విల్ ఈజీలీ ట్రాక్ ఎవ్రీథింగ్, టీమ్ ఎఫర్ట్స్ అండ్ మన ప్రాజెక్ట్ రిపోర్ట్స్, లీడ్స్, ఈవెన్ ఇన్వాయిసెస్ అండ్ ఎక్స్పెన్సెస్, ఎవ్రీథింగ్. దో ఐఎమ్ సజెస్టింగ్ ఫర్ మై సైడ్ వ్యాపార అండ్ జోహో, ఇట్స్ గుడ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఒకటి చెప్తాను, ఎందుకంటే చిన్న బిజినెసెస్కి యూ డోంట్ నీడ్ జస్ట్ ఎంప్లాయీస్. You don't need just employees. You need employees who are profitable. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? ప్రాఫిటబుల్ షుడ్ బి యువర్ ఫోకస్. అంటే ఒక ఎంప్లాయీని మీరు తీసుకొచ్చారు అంటే హౌ మచ్ బిజినెస్ దట్ యూఆర్ గోయింగ్ టు డూ, హౌ మచ్ ఈస్ ద రెవెన్యూ దట్ యూఆర్ గోయింగ్ టు ఎర్న్ అవుట్ ఆఫ్ దెమ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? కొన్ని ఏమో డైరెక్ట్ రెవెన్యూ లింక్ ఉంటాయి, కొన్ని లింక్ ఉండవు. కానీ మీరు అసెస్ చేసుకోవాలి మీరు ఓన్ సొంతంగా. ఈరోజు ఒక 10,000 తీసుకుని ఒక మనిషిని తీసుకున్నారు అంటే, మీరు 10,000 ఇచ్చిన మనిషిని తీసుకుంటే మీరు ₹1,00,000 బిజినెస్ చేయాలా ఆ మనిషితోని, 50,000 బిజినెస్ చేయాలా, లేదా 20,000 బిజినెస్ చేయాలా? అండ్ డిపెండ్స్ ఆన్ దట్. అంటే ఒకవేళ టాప్ లైన్ ఉంటేనేమో 1,00,000 పోతుంది. అదే బాటమ్ లైన్ ఉంటే 50% వాడికి పే చేసినా 50% యూ షుడ్ అర్న్, రైట్? ఆర్ లేకపోతే 1/3 అట్లా. సో సమ్వేర్ ఆల్వేస్ హ్యావ్ దిస్ థాట్ ప్రాసెస్ వెన్ యూఆర్ బిల్డింగ్ యువర్ టీమ్. మీరు ఒక్కటి చాలా కష్టం ఉంటుంది కొద్దిమందికి. మనం జాబ్ అసైన్ చేస్తాం కానీ ఎంతసేపు వాడిని ఎత్తి మీద కూర్చుంటాం, ఓకే? మన తల మీద కూర్చుని ఏమైంది అని. ఇట్స్ లైక్ డ్రైవర్ సీట్కి ఇచ్చి మనీ ఇచ్చి మళ్ళీ డ్రైవ్ చేసినట్టు పక్కన కూర్చుని. ఇలా చేస్తే మీరు కంపెనీ బిల్డ్ చేయలేరు. ఇది మాత్రం గ్యారెంటీడ్. రాసి పెట్టేసుకోండి ఇప్పుడే, దట్ ఓకే, ఇఫ్ ఐ డూ స్టార్ట్ మైక్రో మేనేజింగ్, యువర్ టైమ్ విల్ నాట్ బీ ఇనఫ్ టు మేక్ ఇట్ అ బిగ్ కంపెనీ. యు ఆర్ ఓన్లీ కిల్లింగ్ యువర్ కంపెనీ టు బీ స్మాలర్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ దిస్ థింగ్. సో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, డెలిగేట్ చేయండి. ఇంకొకటి నేను సక్సెస్ చూశాను చిన్న బిజినెసెస్లో, వాళ్ళకి ఫ్రీడమ్ ఎంత, ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా అలాగే ఉంది, వాడికి ఎంత ఫ్రీడమ్ ఇస్తే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు తప్పు చేస్తారు, డోంట్ బి అఫ్రేడ్ ఆఫ్ మిస్టేక్. వాళ్ళు చేస్తారు అనేసి మళ్ళీ మనమే కరెక్ట్ చేయడం మంచిది కాదు. ఒకవేళ మిస్టేక్ చేసినా మేక్ షూర్ దట్ ఒకటే చెప్పండి, ఈ మిస్టేక్ను రిపీట్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ మిస్టేక్ చేయండి మీకు తెలియదు కదా, అన్లెస్ యూ రీచ్ దట్ స్టేజ్. సో ఇది డే టు డేలో మీకు లైఫ్లో ఇంపార్టెంట్. ఇంకా యాజ్ అన్ స్మాల్ ఎంటర్ప్రెన్యూర్ 1-2 పీపుల్ ఉంటారు, అందులో ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. యూ షుడ్ అలౌ దెమ్ టు మేక్ మిస్టేక్స్ ఆల్సో సమ్ టైమ్స్. అంటే నాట్ దట్ ఇట్ కాస్ట్ యూ బిజినెస్, దట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్. బట్ యూ షుడ్ నో వాళ్ళు ఎక్కడ మిస్టేక్స్ చేస్తే ఏమవుతుందని ఆలోచించి మీరు చెప్పగలగాలి, వాళ్ళకి వార్న్ చేయగలగాలి. అయ్యో ఇది చేస్తే ఇలా అవుతుందేమో చూసుకో, అంతేకాని ఓన్లీ నేనే చేస్తానని మాత్రం చేయకండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ అ మైక్రో మేనేజ్ పర్స్పెక్టివ్. నెవర్ డూ మైక్రో మేనేజ్. యాక్చువల్లీ నేనైతే నా ఫస్ట్ 15 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నవాడినే హైర్ చేయలేదు నేను ఫస్ట్ 15 yearsలో. బట్ ద ఫస్ట్ పర్సన్ హూ వాజ్ విత్ మీ, హీ రన్స్ 1,000 crore group company now. The first person, just out of college, right? And the current guy who actually runs my entire business is 20 years with me. Somebody who needs to grow to that level, right? So don't estimate that, okay, you experience unte nakedo business kedo రేపన్నాడు మార్చేస్తాడు అంత ఆలోచన పెట్టుకోకుండా ఇనీషియల్లీ గో వెరీ లో గ్రౌండెడ్, రైట్? సంబడి హూ హ్యాస్ దట్ యాటిట్యూడ్. ఈవెన్ ఎక్స్పీరియన్స్ వచ్చినా అని యూ షుడ్ బి ఏబుల్ టు మర్జ్ విత్ యూ. ఇఫ్ ఇట్ డజంట్, ఐ థింక్ యూ షుడ్ కీప్ ఇట్ అసైడ్.